ధనంజయ, ఎక్కడ అనిరుద్ధ్? హోమం పూర్తయింది. పూర్ణాహుతి మాత్రమే మిగిలింది. పూర్ణాహుతి అనిరుద్ధ్ చేతుల మీదుగానే జరగాలని నేను చెప్పాను కదా. భద్రావతి, ఏడువాడు ఫోన్ చేస్తానన్నావుగా. బయలుదేరాను, ఇప్పుడే వచ్చేస్తున్నానని చెప్పాడన్నా. అప్పుడెప్పుడో చెప్పాడు, మరింకా రాలేదేంటి భద్రా? మీతో పాటు నేను ఇక్కడే ఉన్నాను కదా వదినా, నాకు మాత్రం ఏం తెలుసు? ఏరా అనిరుద్ధ్, నీకేం కాలేదు కదా? నాకేం కాలేదురా. అవును, ఏమైందిరా? ఎందుకంత సడన్ గా బ్రేక్ వేసావు? ఎవరో ముసలావిడ అడ్డొచ్చిందిరా, అందుకే. ఓ గాడ్, వీఆర్ సో లక్కీ. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? మా ఫ్రెండ్స్కి రా. ఇది మా ఏరియా కదా, వెహికల్ తెమ్మని చెప్పడానికి. ఓకే, త్వరగా రమ్మని చెప్పు. సరే. భద్రా, ఆ ఫోన్ ఇటివ్వు, నేను ఫోన్ చేస్తాను. రింగ్ అవుతుంది కానీ ఫోన్ తీయట్లేదండి. డ్రైవింగ్ చేస్తున్నాడేమో అరవింద, ఎందుకు అనవసరంగా కంగారు పడతావు? ఆ వస్త్రం ఆకాశ మార్గంలో పయనిస్తుంది. నువ్వు దాన్ని అనుసరించి వెళ్ళు. వస్త్రం ఎవరి మీద వాలుతుందో వాళ్ళే నీ శత్రుశేషం. ఆపండి, ఫోటోలు తీయకూడదు. నాగ పంచమట, సర్పకూటమట. 11 జాతుల దైవ సర్పాలలో ఒక్కటంటే ఒక్క పాము కూడా బ్రతకడానికి వీల్లేదు. సర్పయాగము నుంచైనా తక్షకుడు తప్పించుకున్నాడేమో గాని ఈ ధనుంజయవర్మ నుంచి పాము పిల్ల కూడా తప్పించుకొని బ్రతకడానికి వీల్లేదు. వర్మ, మనం వెళ్ళేది వాటిని వధించడానికి కాదురా, మన అనిరుద్ధిని రక్షించుకోవడానికి. అనవసరమైన ఆవేశాన్ని తగ్గించుకో. వాటిని ఎలా వదిలేమంటావమ్మా? అసలే సర్పగండ ఉందండి.
వాటిని చంపి కొత్తగా దోషం మూటగట్టుకోవద్దు. పిచ్చి మాటలు మాట్లాడకు అరవిందా. అసలు నాగజాతనేదే లేకుండా చేస్తే ఈ దోషాలు ఉండో గండాలు ఉండో, మొత్తం శాశ్వతంగా తొలగిపోతాయి. వర్మ, మన కార్యం గట్టెక్కించుకుందాంరా. అనిరుద్ధికి ఏ ఆపద రాకుండా కాపాడుకుందాం. అరే అనిరుద్, వెళ్ళాం పదరా. రే నోర్మిరా. నా మాట వినరా. రే చక్రి, నువ్వు ఇక్కడే ఉండు, నేను దగ్గరికి వెళ్ళి ఫొటోస్ తీసుకుని వస్తా. ఆపండి. ఏయ్, బుద్ధి లేదా? కెమెరా ఇవ్వు. 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 నేను ఇవ్వను. ఏయ్, వదలు. ఇవ్వు. వదలమని చెప్తున్నాను కదా. బుద్ధి లేదా నీకు? ఇంకా ఎంత దూరం? వేగం పెంచు. నిధికి దారి చూపించే వాళ్ళ మొహం చూడాలని నా మనసు ఆరాటపడుతోంది. త్వరగా వెళ్ళు. నేనివ్వను. వస్త్రం ఎవరి మీద వాలుతుందో వాళ్ళే నీ శత్రుశేషం. కష్టమంతా వృధా అయిపోయింది. అమ్మా పున్నాగా, వచ్చి చెప్తాను నీ పని. నాగ నైవేద్య ఆరగింపు దర్శన భాగ్యం అపశృతి వల్ల మనకు కలగకుండా పోయింది. దోష నివారణ చేయాలి. నాగశాంతి జరగకపోతే నాగదోషం కలుగుతుంది. అమ్మా పున్నాగా, ఆ పాలతో నాగమ్మకు నాగదోష నివారణ చేయమ్మా. అలాగే పూజారి గారు. నాగదోష నివారణార్థం నాగ పూజాంగరిష్యే. స్వామి, నా బిడ్డకే అపాయం కలగకూడదు. నీదే భారం.